హైదరాబాద్ టోలీ చౌకీలో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి జారిపడి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భవన నిర్మాణం కోసం కట్టిన గోవా కట్టెలు విరిగిపోవడంతో కార్మికులు పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక హైదరాబాద్ టోలీ చౌకీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? టోలీ చౌక్లో భవన నిర్మాణం చేపడుతున్న నిర్మాణదారులు సేఫ్టీ ఏదైతే మెథడ్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించకపోవడం వల్ల కూడా భారీ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గోవా కర్రలు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ మెథడ్స్ జాకెట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి హెల్మెట్ లాంటివి కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటివి ఏమి ఉపయోగించకుండా కూలీలను తీసుకొచ్చేసి కూలీలను పెట్టేసి మనం చూసినటువంటి విజువల్లో చూసినటువంటి ఏదైతే భవన నిర్మాణం ఉందో ఈ భవన నిర్మాణం కూడా 300 గజాల్లో ఉంటుంది. ఈ 300 గజాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణం యొక్క పరిస్థితిని చూసినట్లయితే ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో జిహెచ్ఎంసీ అధికారులు కేవలం దోచుకోవడం కోసమే, అంటే అక్రమ సంపాదన కోసం అధికారులు అలవాటు పడడంతోనే ఇవన్నీ కూడా భారీ ప్రమాదాలు జరిగినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి విజువల్లో చూసినటువంటి భవన నిర్మాణం ఏదైతే దీనికి సంబంధించినటువంటి 300 గజాల్లో G+3కి పర్మిషన్ వచ్చినట్లయితే ఏకంగా 6 అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టాడు నిర్మాణదారుడు. దానికి సంబంధించిన దాంట్లో ఎలాంటి సేఫ్టీ మెథడ్స్ ఉపయోగించకపోవడం, దాంతో పాటు ఏదైతే 6 అంతస్తుల భవనం ఉందో దానికి సంబంధించినటువంటి గోవా ఉందో గోవా కట్టినప్పుడు ఆ గోవాకు సంబంధించిన దానికి సేఫ్టీ మెథడ్ గా వాళ్ళకి సంబంధించినటువంటి హెల్మెట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి జాకెట్స్ లాంటివి కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఏది ఉపయోగించకుండా కేవలం నిమ్మకు నీరెత్తినట్లుగా అడ్డదారిలో భవన నిర్మాణదారుడు ఏదో కూలీలను తీసుకొచ్చి వాళ్ళకు రోజువారీ కూలీ ఇచ్చేసి వాళ్ళని చేసే పరిస్థితిలో వచ్చేసి వాళ్ళు పైనుంచి పడి చనిపోవడం. మరోవైపు చూసుకున్నట్లయితే మనం విజువల్లో చూసినటువంటి ఆటో ఏదైతే ఉందో ఆటోలో ఉన్న వ్యక్తులు అక్కడ కూర్చున్న ఆటో పైనుంచి ఏదైతే కట్టెలు కావచ్చు దానికి సంబంధించినటువంటి మొత్తము బయటపడడంతో దానికి సంబంధించిన దాంట్లో కూడా భారీ ప్రమాదం జరిగి అక్కడికక్కడే కూడా ఇద్దరు మృతి చెందారని కూడా చెప్తున్న పోలీసులు చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే తిరుపతి రావు, ఆదినారాయణ అనే వ్యక్తులు కూడా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. దాదాపు ఈ యొక్క దాంట్లో ఏదైతే ఇంజూరీ అయినదో దాంట్లో వచ్చేసి ఆర్ రమేష్ అనే వ్యక్తి శ్రీకాకుళంలో అంటే శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తి అక్కడ ఇదే కూలీ పని కోసం వచ్చిన వ్యక్తికి కూడా ఇంజూరీ అయ్యి వాళ్ళ హాస్పిటల్లో తీవ్ర గాయాల పాలై కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు ఒడిశాకు చెందినటువంటి ఎం రమేష్, వాళ్ళతో పాటుగా వచ్చేసి ఆటో డ్రైవర్ లాల్ అహ్మద్, బండ్లగూడలో నివాసం ఉంటూ ఉన్నటువంటి లాల్ అహ్మద్ అనే వ్యక్తి కూడా ప్రమాదం అయింది. దాంతో పాటుగా ఏదైతే గోవా కట్టెలు ఉన్నాయో ఆ గోవా కట్టెలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇటుకలు కూడా దాని మీద పడడంతోనే ఆయనకు తీవ్ర గాయాలై కూడా ఆయన ఆసుపత్రిలో తరలించారని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పరిస్థితిలో వచ్చేసి ఒక కారుతో పాటుగా 2 ఏదైతే ఆటోలు కూడా ధ్వంసం అయ్యాయి. దీంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నట్టు ఏదైతే శుభ్మన్ ఖాటూన్ అనే 21 సంవత్సరాల ఒక వ్యక్తి ఎవరు ఉన్నారో అతను కూడా తీవ్ర గాయాలై కూడా హాస్పిటల్కు వెళ్లి చికిత్స పొందుతున్నారని కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆటో కారు 2 ఉండడము, దాంట్లో ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్లకు తీవ్రమైన గాయాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వసూళ్లకు పాటుపడి ఒక టార్గెట్ గా ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో జిహెచ్ఎంసీ అధికారులకు ఒక టార్గెట్
కేటాయించి ఆ టార్గెట్ ప్రకారము అంటే అక్రమ నిర్మాణాలు చేపట్టిన కబ్జాలు చేసినా ఏమి చేసినా ప్రభుత్వానికి సంబంధించిన ఖచ్చితంగా ఏదైతే శిస్తు ఉందో ఆ శిస్తు కట్టాలని కూడా ఏదైతే అధికారులకు వచ్చేసి ప్రలోభాలు చేసిన పరిస్థితి వల్లనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకనంటే మనకు ఆకాశాన్ని తలపించేలా కూడా 6 అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టాడు నిర్మాణదారుడు. దాదాపు ఇక్కడ మనము విజువల్లో చూసినట్లయితే చుట్టుపక్కలలో ఎక్కడ కూడా ఇలాంటి ఇంత హైట్ ఉన్నటువంటి భవన నిర్మాణం లేదు. కానీ ఇలాంటి భవన నిర్మాణం చేపడుతున్నాడంటే దానికి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వాళ్ళందరినీ కూడా డబ్బులతోని మభ్యపెట్టేసి 6 అంతస్తుల నిర్మాణం అందరిని అధికారులను కళ్ళు మూపించి కూడా ఇలాంటి నిర్మాణం చేపట్టి దానికి సంబంధించిన దాంట్లో సేఫ్టీ మెథడ్స్ ఉపయోగించకపోవడం, దానికి ఆఖరికి ఏదైతే కూలి పని చేసుకుని డెక్కాడితో పోట ఆడనేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు రోడ్డు ప్రమాదానికి గురై కూడా వాళ్ళు చనిపోయిన పరిస్థితి కనబడుతుందో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఘటన పరిస్థితి ప్రకారం ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది ఐడియా ఉందమ్మా? సార్ మేము అక్కడ ఉంటాం, మేము శబ్దం వస్తే లేచి శబ్దానికి ఇని వచ్చినాం సార్. మేము శబ్దం చూసి ఎందుకో బాంబు పగిలినట్లు శబ్దం వస్తే ఉరికొచ్చినాం మేము. అది ఎట్లా పడ్డది ఎట్లా సచ్చింది మాకు తెలియదు, కానీ శబ్దం వస్తే ఉరికొచ్చినాం మేము. ఆడవాళ్ళు పడి ఉన్నారు. పడి ఉంటే ఎవరో అప్పుడే పోలీసులకు కంప్లైంట్ చేసేది, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఉస్మానికి వేసుకుపోయిండ్రు అంతే. ఫస్ట్ ఇది ఈ కాలనీలో 30 సంవత్సరాలు మేము వచ్చి, కానీ 30 సంవత్సరాలు ఇట్లా ఎప్పుడు నడవలేదు, ఏ బిల్డింగ్ నడవలేదు. ఈ ఫస్ట్ ఈ బిల్డింగ్ ఇట్లా నడిచింది. చెప్పండి పరిస్థితి ఏంటిది ఇక్కడ? అప్పుడే జరిగింది అన్నది. మన కూడా బండ్లు ఈడే ఉండే, దారుణంగా పడ్డది సౌండ్. మనం కూడా ఈడనే ఉంటే బండి కూడా సైడ్ లో ఉంటే మనది దారుణంగా స్పాట్ మీద డెత్ అయ్యారు. సీరియస్ ఉంది, అంబులెన్స్ వచ్చి బాడీని వేసుకపోయి జరిగింది. చాలా దారుణంగా జరిగింది అప్పుడే. అది సౌండ్ అయితే దారుణంగా వచ్చింది. మనం సైడ్ లో ఉంటే బండి ఈడనే సైడ్ లో ఉండే మనది కూడా అట్ట నడుతాం, పక్కల బండి ఉండే. అప్పుడే జరిగింది. 1-2 గంట అయింది ఇప్పుడు కాబట్టి. అంటే ఆటోలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆటోలో ఉన్న వ్యక్తులు కావచ్చు, పక్కన ఉన్నటువంటి కార్లో ఉన్న వ్యక్తులకు కూడా గాయాల పాలయ్యి వాళ్ళని వచ్చేసి స్థానికంగా ఉన్న వాళ్ళు అంటే భారీ శబ్దం రావడంతో ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అక్కడికి రావడం, ఘటనా స్థలానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఎవరైతే మృతి చెందిన వాళ్ళని కూడా హాస్పిటల్కు ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించారని చెప్తున్నారు. దాంతో పాటు చూసుకున్నట్లయితే ఇప్పటికే గాయాల పాలైన వాళ్ళు వ్యక్తులు అంటే దాంతో పనిచేస్తున్న వాళ్ళలో వచ్చేసి మొత్తం 5గురిట్లో 3 చనిపోయారు, 2కి తీవ్ర గాయాలని చెప్తున్నారు. దాంతో పాటు ఆటోలో కూర్చున్న ఇస్మాయిల్ అనే వ్యక్తి కావచ్చు, వాచ్మెన్ షుబ్నర్ కార్టూన్ అనే వ్యక్తి వాళ్ళకు పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. దాంతో మరి ఆటోలో ఉన్న వ్యక్తి కావచ్చు, ఏదైతే కార్లు ఉన్నాయో ఈ 3 కూడా డ్యామేజ్ జరిగాయని కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న పరిస్థితి చెప్తుంది. ఇంతవరకు 30 సంవత్సరాల పరిస్థితిలో ఇలాంటి భవనం అనేది ఎప్పుడు నిర్మించలేదు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటే కేవలం కూడా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కావచ్చు, దాంతో పాటుగా ప్రభుత్వం ఇవన్నీ కూడా వాళ్లకు శిస్తు కట్టడానికి ఇలాంటి టార్గెట్లు చేయడంతోనే ఇలాంటి నిరుపేద కుటుంబాలు కూడా రోడ్డుపాలై వాళ్ళ జీవితాలు బొగ్గిపాయాలనే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంత ఘటన జరుగుతున్నటువంటి ఘటనా స్థలానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటుగా ఎమ్మెల్సీ దాసు శ్రవణ వచ్చేసి స్థానిక బాధిత కుటుంబాలకు కూడా అండగా నిలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవన నిర్మాణదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా అరెస్టు చేయాలని, దాంతో పాటుగా చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, దానితో పాటుగా చికిత్స పొందుతున్న వాళ్ళకు చికిత్స పొందే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఇవ్వాలని, దాంతో పాటుగా వాళ్ళకు కూడా ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఖచ్చితంగా ఇలాంటి అక్రమ నిర్ణయాలు చేపడుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, దాంతో పాటుగా భవన నిర్మాణంపైన ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ ఇలాంటి అక్రమాలు చేపట్టడం వల్ల అక్రమ నిర్మాణాలు ఎదుగవుతున్నాయి. దాంతో పాటుగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దొడ్డిదానం నడుస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.